హాయ్ హలో వెల్కమ్ టు ద సరిత సర్కాజం ఛానల్. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ద ఫస్ట్ సోనియా అండ్ యష్మి వాళ్ళిద్దరు గొడవ అదే నామినేషన్ గురించి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కానీ కనీసం పృథ్వీ నిఖిల్ వాళ్ళకి సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తే నాకు అదే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్ళకి నామినేషన్ నుంచి అదే గొడవ అవుతుంది. గొడవ అయితే కనీసం వాళ్ళిద్దరు పక్కకే ఉండి ఏం మాట్లాడతలేరు. కనీసం అది ఏందో ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. అండ్ ద నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరూ వచ్చి యష్మిన్ తర్వాత బాగా చేసినావు అట్లనే అండ్ నేను నిఖిల్తో చెప్దాం అనుకున్నా, వాళ్ళతో చెప్దాం అనుకున్నా, నువ్వు సోనియాని నామినేట్ చేసి మంచి పని చేసినావు అని వచ్చి ఆమెను అప్రిషియేట్ చేస్తారు. అదేదో అందరూ అదే పాయింట్ మీద నామినేట్ చేస్తే అయిపోయి మీకు కూడా డౌట్ ఉన్నప్పుడు అందరు టార్గెట్ చేసినట్టు అవుతుంది అని ఒకవేళ అనుకుంటే ఇప్పుడు ఎవరిదైనా తప్పు ఉంది అనుకో, తప్పని చెప్పేసి మనకంటారు. నేను ఎవరిదన్నా అదే పాయింట్ మీద నామినేట్ చేస్తారు కదా. సో వై నాట్ సోనియాని ఎందుకు చేయరు? ఈమె అయితే వెళ్ళి అప్రిషియేట్ చేస్తారు మీకు అందరికీ. సో ఉన్నది కదా లోపలనైతే ఆ ఫీల్ వెళ్ళి చేయొచ్చు కదా. యష్మి అయితే అసలు ఒక్కతే ఎంత సోనియాతోని ఫైట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఆమె చిన్న పాయింట్ని డ్రాగ్ చేసి ఒక మనిషిని ఎంతగానో ఇట్లా లో చేస్తుంది. కానీ యష్మి కరెక్ట్ పర్సన్ అనిపిస్తుంది సోనియాకి. మీకేమనిపిస్తుంది చెప్పండి. విష్ణుప్రియ అయితే ఏదో కంటెంట్ ఇద్దామని అనుకుంటుంది, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. పృథ్వీతోటి అయినా అదైనా ఆయన కనీసం పట్టించుకోవట్లేదు. ఆమెకు అర్థమవుతుందో లేదో సోనియాని పట్టించుకున్నంత, పోనీ యష్మిని పట్టించుకున్నంత కూడా పట్టించుకుంటలేడు. కాకపోతే ఆ మూక పృథ్వీ అని చుట్టూ అసలు ఆమె కంటెంట్ ఏంటో ఆమె కథ ఏందో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఓ గేమ్ సరిగ్గా ఉండదు, నామినేషన్ పాయింట్ సరిగ్గా ఉండదు, సరిగ్గా ఉందని అనిపిస్తుంది నాకైతే. ఆమె గ్రాఫ్ ఆమె కొంచెం గేమ్స్ మంచిగా ఆడి మంచిగా అందరితో ఇంకొంచెం బాండ్ పెంచుకుంటే బెటర్. లేదు నేను పృథ్వీ ఇదే కంటెంట్ చేస్తా, గేమ్ అట్లనే ఆడతా అంటే మాత్రం ఉండదు నాకు తెలిసి ఎక్కువ రోజులు. నెక్స్ట్ సెకండ్ చీఫ్ కోసం అని ఈ నిఖిల్ అయితే నిజంగా గోడ మీద పిల్లలు లెక్క అటు ఉంటాడు ఇటు ఉంటాడు ఎటో ఉంటాడు. ఆయన క్లారిటీ ఉంటుంది. యష్మి ఇచ్చినప్పుడు పోయి యష్మిని వదిలేస్తాడు. తర్వాత సోనియా దగ్గరికి వచ్చి సోనియా గురించి చెప్తాడు. మళ్ళీ తర్వాత పృథ్వీ దగ్గర ఒక మాట చెప్తాడు. ఎందుకు ఇట్లా ఆయన పాయింట్ మీద ఆయన గట్టిగా నిలిచివచ్చు. ఆయనకి ఏమనిపిస్తుందో అది చేయొచ్చు కదా. ఎవరికి కరెక్ట్ అనిపిస్తే సోనియాది ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే సోనియా దిక్కే ఉండాలి, లేకపోతే యష్మి అయితే యష్మిదే ఉండాలి. ఆ టామ్ దిక్కు ఒకటి చెప్తాను, ఈ టీమ్ దిక్కు వచ్చి చెప్తున్నా. ఆయన పాయింట్ మీద ఆయన నిలబడతాడు అనిపిస్తుంది నాకు ఎందుకో. అంతే, అది వాళ్ళ డిస్కషన్. నెక్స్ట్ సెకండ్ చీఫ్ కోసం అని చెప్పేసి ఇక హౌస్ మేట్స్ అందరూ హ్యామర్ గేమ్ ఆడతారు. గేమ్లో ఫస్ట్ నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్ ఎవరైనా తీసేయాలి అంటే ఆదిత్య ఓం గారిది తీసేస్తాడు. ఆదిత్య ఓం గారిది ఏంటిది అంటే కొంచెం ఆ దోశ మ్యాటర్లో మీరు పక్కకే ఉన్నారు కదా, ఏం మాట్లాడలేదు అది అని చెప్తాడు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు పట్టుకుంటారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఆడాలి. వీళ్ళిద్దరిలో ఆదిత్య ఓం పట్టుకొని మన పృథ్వీకి ఇస్తారు. పృథ్వీ మనగడ్డని తీసేస్తాడు, ఫిజికల్లీ అంటే మెంటల్లీ స్ట్రాంగ్ కదని. మళ్ళీ నిఖిల్ పట్టుకుంటాడు. నెక్స్ట్ నిఖిల్ సీతకి ఇస్తాడు. సీత ఏమో యష్మి తీసేస్తుంది. అదే నువ్వు ఆల్రెడీ చీఫ్ అయినావు కదా, సో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ నిఖిల్ పట్టుకొని సోనియాకి ఇస్తాడు. సోనియా ఏమో నబిల్ని తీసేస్తుంది. ఇక్కడ నబిల్ని అయితే టార్గెట్ చేసినట్టు అని అనిపిస్తుంది నాకైతే. ఆమె నిజంగా ఎవరు నన్ను ఒకరిని టార్గెట్ చేసిందంటే వాళ్ళని లో చేయడానికి మస్తు ట్రై చేస్తుంది. కొంచెం నబిల్ ఎందుకు లో అవుతుంది అని అనిపిస్తుంది, కానీ కావద్దు అని అనుకుంటున్నా. చూద్దాం వాళ్ళిద్దరు ఎక్కడి వరకు అవుతుందో అని చెప్పేసి. ఏదైనా పాయింట్ ఉంటే అదే గుచ్చి చంపేస్తుంది మనిషిని. ఎంతవరకు లో చేయాలో అంతా చేసేస్తుంది. మళ్ళీ అసలు ఆమెనే చెప్తుంది మళ్ళీ నిఖిల్కి వచ్చి అసలు నాకు నైనికని వాళ్ళ వీళ్ళని చేయొచ్చు, కానీ కావాలని నా వీళ్ళని చేసిన అన్నట్టు. మళ్ళీ నిఖిల్ నైనికకి ఇస్తాడు. నైనిక విష్ణుప్రియని తీసేస్తుంది. విష్ణుప్రియ ఫీల్ అయిపోతుంది, సోనియాని తీసేయాలి కదా నన్ను ఎందుకు అన్నట్లు. అంటే వెళ్ళి తన పాయింట్ చెప్తుంది నైనిక. ఏంటంటే మనం ఆమె క్లాన్ చీఫ్గా చేసినాం అనుకో, సో మన క్లాన్లో ఉండకుండా అవుతుంది కదా, సో అట్లా అని చెప్పేసి ఆమెకి ఏదో జస్టిఫై చేసుకుంటే ఆమె ఓకే అని అంటుంది. అక్కడికే వదిలేస్తుంది. తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ ఏమో సోనియాని తీసేస్తుంది. సోనియాకి అదే సేమ్ పాయింట్, అదే మీరు అంతకుముందు రెడ్డికి ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోక పేర్లు అనే రీజన్ చెప్తుంది. నెక్స్ట్ మనకంట నైనికకి ఇస్తాడు. నైనిక పృథ్వీని తీసేస్తుంది. సో అందరు గర్ల్స్ ఉన్నారు కదా, సో గర్ల్స్లో ఎవరో ఒకరు కావాలి అన్నట్టుగా తీసేస్తుంది. నెక్స్ట్ పృథ్వీ పట్టుకొని విష్ణుప్రియకి ఇస్తాడు. విష్ణుప్రియ వెళ్ళి నెక్స్ట్ పృథ్వీ పట్టుకొని మన సీతకి ఇస్తాడు. సీత ఏమో ఎవరిని మన నైనికని తీసేస్తారు. నైనిక తీసేస్తే అంత అంటే సేమ్ రీజన్. యష్మి అప్పుడు ఏం చెప్తాను, నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయినా కాబట్టి ఇప్పుడు కావు అని చెప్పేసి అన్న. సో నువ్వు కూడా ఆల్రెడీ చీఫ్ అయినా కదా, నేను ప్రేరణ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇస్తానని అంత క్లారిటీగా చెప్పినప్పుడు వాళ్ళంతా ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఆమె విష్ణుప్రియనేమో వాళ్ళ ఫ్రెండే కదా, మరి అది తీసేసినప్పుడేమో ఆమె ఫీల్ కాకుండా ఏదో ఒక రీజన్ చెప్పేసింది, లైట్గా తీసుకున్నారు. ఈమె కూడా అంతే స్పోర్టివ్గా తీసుకోవాలి కదా, ఎందుకు డ్రాగ్ చేసి. ఇంకా సోనియాకు వాళ్ళు నచ్చరు, ముగ్గురికి నచ్చరు సోనియా అంటే. సోనియా దగ్గర ఏడుస్తుంది. నాకైతే నైన్కి అసలు నచ్చలేదు ఈ విషయంలో. ఏదైనా ఉంటే వీళ్ళు సార్ట్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నప్పుడు. సో పక్కనలోకి వెళ్ళి అది కూడా సోనియా అంటే పడనామతో వెళ్ళి చెప్పుకోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. లాస్ట్కి నువ్వే ఉన్నావు కదా నైనిక, సో ఎవరో ఒకరు దాంట్లో చెయ్యాలి అని అంటే సీతనే చేస్తుంది. కానీ ఎందుకు నాకు హార్ట్ఫుల్ చేసినట్టు అనిపించదు, ఫీల్ అవుతూ ఉంటుంది ఆ విషయం మీద. అది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో కలుసుకుందాం. ఓకే బాయ్. మరి అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.